అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా ధర్మం చేయండి అమ్మా, కాళ్ళు లేని కుంటోని నోరు లేని బావనమ్మా ధర్మం చేయండి అమ్మా. ఇది ఎక్కడో తేడా కొడుతుంది. అయ్యా కాళ్ళు లేదనగా ఇప్పుడు నేను కూర్చోవాలి. అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా అమ్మా ధర్మం చేయండి అమ్మా. 10,000 కానీ 10,000 పెట్టి ఫోన్ కొంటారు కానీ 2 రూపాయలకు కూడా దిక్కులేదా? ఈ ప్లేట్ చూడు ఏం భలే బంగారు ఏమైనా దొరికితే ఎంత బాగుండు. ఎవ్వరా నువ్వు? తినక 3 రోజులు అవుతుందన్నా. నేను తినక వారం రోజులు అవుతుందిరా అన్న. నేను విచారన్నా. నేనేమన్నా పూరీలు అమ్ముకునేటోన్నారా? నేను కూడా విజయానేరా అన్న. మరి నీ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటావా అన్న? అరే ఆడొక సందు ఉంది, ఈడొక సందు ఉంది, ఇటొక సందు ఉంది. నువ్వు నా కాడికే ఎందుకు వస్తున్నావురా? అంటే నువ్వు కొంచెం పిచ్చోడ్లాగా ఉన్నావు ఉంది అన్న. వీని తెచ్చుకుంటే మళ్ళీ నాకే ఎట్టావు లాభం వస్తుంది. దీన్ని మనం తెచ్చుకున్నాం. సరేలేరా, మరిద్దరం ఒక రై చేద్దాం. నాకు 3 రూపాయలు నీకు 3 రూపాయలు దొరికితే నాకు 2 రూపాయలు, నీకు 1 రూపాయలు. సరే మరి నీకు 5 రూపీస్ దొరికితే నాకు 2.5, నీకు 2.5. సరేలేరా, నువ్వు ఆ మూలకు పో, నేను ఈ మూలకు పోతా. సరే అన్న. అన్న నీ బేరం ఎట్లుంది? ఏమో పోరా, నువ్వు వచ్చినాక ఏం బేరం వస్తలేదు. అరే నాకు నిద్ర వస్తుంది, పండుకుందాం పట్రా. పాట లేని నిద్ర ఎట్లా వస్తుందన్నా నాకు? సరే నువ్వు ఒక పాట పాడరా. నాకు పాటలు రావన్నా, నువ్వే పాట పాడు. సరే ఒక దర్వై. సరే అన్న. కరుణించు నా ప్రభువా. అన్న 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 ఆగన్నా. ఏమైందిరా? పాట బాగాలేదు, పాట మార్చు. సరే. పాపులము మేము. ఇప్పుడేమైందిరా? పాట బాగుంది, కంటిన్యూ. పాపులము మేము ఓ తండ్రి, పాపులము మేము. అన్న ఒక్క సెకండ్. ఏమైందిరా మళ్ళా? నాకు నిద్ర వస్తుంది, పాట ఆపు. అరే నువ్వే గారా పాట లేని నిద్ర రాదన్నావు. నీ పాటకు నాకు దెబ్బకి నిద్ర వచ్చింది. నాకు సంబంధం లేదు. ధర్మం చేయండి. అరే ఆగ్రా, ధర్మం చేయండి అమ్మా. అరే ఆగ్రా, మన ఇద్దరం ఒక డీల్లో ఉంటాం. మళ్ళీ ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకున్నాం అనుకో, మనకేమి ఇవ్వకుండా పోతారు. అప్పుడే నువ్వు అటు పోయి కూసో, నేను అడుగుతా. సరే అన్న. అమ్మ ధర్మం చేయండి అమ్మా. అమ్మ 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 ధర్మం. నాకు టిక్కెట్ నీకు. అమ్మ ధర్మం చేయండి అమ్మా. బ్యాంక్ చెక్ తీసుకో. ఇది బ్యాంక్ లో ఇస్తే పైసలు ఇస్తారు. ఇది దేవుని కృప, దేవుని నమ్ముకో. ఏందో మూతి తుడుచుకోవడానికి ఇచ్చిరు గలీజ్. అట్ట ముక్క ఏం బాగుంది ఇది. ఇంకో నీకు కూడా ఇస్తున్నాను. ఇది బ్యాంక్ చెక్, బ్యాంక్ లో ఇస్తే పైసలు ఇస్తారు. ఇది దేవుని కృప, దేవుని నమ్ముకో, ధనవంతుడు అవుతావు. సరే అమ్మా. పంట ఏందో ఇది అట్ట ముక్క ఇచ్చిరు. అన్న అన్న ఇదేందో బ్యాంక్ చెక్ బ్యాంక్ అంటన్నా. బ్యాంక్ లో ఇస్తే డబ్బులు ఇస్తారంట. అరే అది మూతి చూడ్చుకోవడానికి ఇచ్చిర్రా, అట్ట ముక్కరా. పోరా అటు పక్క నడు. ఈడెక్కడోడు పిచ్చోడు మధ్యలో కొడు. కుక్కలు కూడా పైసలు ఇస్తలేరు ఈరోజు, ఏమైందో ఏమో. అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఇందాక నుంచి డబ్బులు ధర్మం చేయండి అంటున్నావు కదా, ఇదిగో 10 రూపీస్. అమ్మయ్యా, ఈ 10 రూపాయలు నేనే తీసుకొని మంచి ఏదో ఒకటి తీసుకుంటా. హలో నీకొక్కనికే కాదు, అతనికి కూడా షేర్ 50. అయ్యా
ఈ 10 రూపాయలతో కురుకురే కూడా రాదు, నేనేం చేసుకోవాలి? సరేలే, డీల్ అన్నాం కదా, ఏదో ఒకటి చేద్దాం. అరే ట్రారా, చెప్పన్నా. 10 రూపాయలు ఇచ్చిందిరా, నేను పోయి దుకాణం కాడ తీసుకొని వస్తా, చిల్లర తీసుకొని వస్తా. వద్దన్నా, ఎందుకురా? నీ మీద నాకు నమ్మకం లేదు. అరే నా మీద నమ్మకం లేకపోతే ఎట్లారా? మనం డీల్ అన్నాం కదరా. నువ్వు చిల్లర తీసుకొస్తా అని అట్టించటే పోతావు. అరే నా మీద నమ్మకం లేకుంటే ఎట్లారా? అస్సలు లేదు నాకు. సరేలే, పొద్దున్న తెచ్చుకుందాం, పో పనుకోపో. సరే. ఎట్లనైనా ఈ 10 రూపాయలు నేనే కొట్టేయాలి. అమ్మా ఇదేందమ్మా, కొంచెం చెప్తారా? ఈ బ్యాంక్ చెక్ బ్యాంక్ లో ఇస్తే, బ్యాంక్ లో ఇది ఇస్తే డబ్బులు ఇస్తారు, నువ్వు కోటీశ్వరుడు అవుతావు, దేవుని నమ్ముకో, ఇది దేవుని కృప. సరే అమ్మా. అన్నా అన్నా, ఇది చెక్ బ్యాంక్ అంట, బ్యాంక్ లో ఇస్తే డబ్బులు ఇస్తారంట. అరే అదంతా ఉత్తిదేరా, ఇట్లా మూతి చూడుకోవడానికి ఇచ్చిర్రా ఇదంతా. కాదన్నా, ఒక్కసారి మంచి ఆలోచించన్నా. తప్పుడేక నువ్వు పోయి వండుకో, నన్ను వండుకొని నువ్వు వండుకో, పో అన్నాడు. ఈడెక్కడో మళ్ళా ఇదే అంటాడు. మామూలు నా 10 రూపాయలు ఏడవాయినాయి? అమ్మా ఇదేందో కొంచెం కాస్త చెప్తారా అమ్మా? ఇది చెక్, దీన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో ఇస్తే నీకు డబ్బులు ఇస్తారు. ఇది దేవుని కృప, దేవుని నమ్ముకో. సరే అమ్మా. అన్నా, ఓ అన్నా, ఏమైందిరా? చెక్ బ్యాంక్ అంట అన్నా, బ్యాంక్ లో ఇస్తే డబ్బులు ఇస్తారంట. అరే అదంతా ఉత్తిదేరా, ఒక అట్ట ముక్క ఇచ్చిర్రు, అదంతా ఉత్తిదే, మూతి చూసుకోవడానికి ఇచ్చిర్రు, లైట్ పో. ఏ ఆలోచించన్నా. అదంతా ఉత్తిదే, పో నడు. అరే బండే నడురా నడు. అరే అది అట్ట ముక్కరా, దాని మీద పిచ్చి గీతలు గీసి ఇచ్చిర్రా. ఏమోలే అన్న, నీ వేరితే నేనైతే వెళ్తున్నా. అమ్మా ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా. ఇచ్చాను కదా ఇందాక. 10 రూపాయలే కదమ్మా, ఇంక మనం తీయండి అమ్మా. నేను నీకు ఇందాక ఒక బ్యాంక్ చెక్ ఇచ్చాను కదా, అది మా వాడు దాని పని మీదనే పోయినమ్మా. నువ్వు కూడా నమ్ముకుంటే నీకు కూడా పైసలు వస్తాయి కదా, ధనవంతుడు అవుతావు కదా. అవునులే అమ్మా, సరేలే అమ్మా. అది దేవుడి కృప, దేవుడిని నమ్ముకో, పైసలు వస్తాయి నీకు. సరే అమ్మా. నేను మారలేదు, నా బొచ్చ మారలేదు. ఆ చెక్ ఎన్నో తీసుకోపోయి ఎక్కడనో మూతి తుడుచుకొని పడేసిన. అయ్యా ధర్మం చేయండి అయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఇన్నెక్కడో చూసినట్టుంది. ఈ నాతో అడుక్కునేటోడు కదా. అరే నువ్వేంద్ర ఇట్లా మారిపోయినావు? అన్న, ఆ రోజు నేను మంచిగా చెప్పిన నీకు, అది బ్యాంక్ లో ఇస్తే డబ్బులు ఇస్తారని. నువ్వు వినలేదు, నేను విన్నా. నేను పోయి నేను బ్యాంక్ లో చెక్ ఇస్తే నాకు మంచిగా 1 lakh ఇచ్చిర్రు. నేను మంచిగా బిజినెస్ పెట్టుకుంటే రోజు డబ్బులు వస్తున్నాయి. నేనే అది మూతి తుడుచుకొని ఎక్కడనో పడేసిన. సరే అన్న, ఇప్పటికన్నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఓ చిన్న ప్రేయర్ చేసుకుందాం. యేసయ్యా, నన్ను క్షమించినట్టే ఈ అన్నను కూడా క్షమించండి. నా పాపాలని క్షమించినట్టే ఈ అన్న పాపాలని కూడా క్షమించండి. ఈ చిన్న ప్రార్థనకి యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అన్నా చెప్పురా. మొత్తం అయిపోయినాక ఆమెన్ అని చెప్పాలమ్మా. సరే ఆమెన్ ఆమెన్. సరేలే మరి, బాయ్, నేను పోతున్నా. నీకేమన్నా అవసరం ఉంటే నాకు చెప్పు. సరేలేరా. ఇప్పుడు వాంతో అవసరం ఏంది? నేనే ఏదో ఒక గల్లీలకు పోయి అడుక్కుంటా. ఇప్పుడు వాడు చెప్పినట్టు నా పాపాలు తొలగిపోతాయేమో, ఒకసారి ప్రేయర్ చేసుకొని చూద్దాం. ప్రేమ గల తండ్రి, జీవల దేవ, ఈరోజు ఇచ్చినందుకు థ్యాంక్స్. అది నా పాపాలన్నీ తొలగించండి అయ్యా, నేను మంచిగా ఉండేటట్టు చూడండి అయ్యా. ఈ చిన్ని ప్రార్థన పేరట యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సండే స్కూల్ చిల్డ్రన్ చాలా మంచి స్కిట్ ప్రదర్శించారు. థ్యాంక్ యూ.